హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. రిలీజ్లతోనే సరిపెట్టుకున్న 2026 సమ్మర్ మాస్టర్ ప్లాన్ తో రాబోతున్న పెద్ద ఈ ఫిలిం, థియేటర్స్ ని బతికిస్తా అంటున్న ఓసరవల్లి ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఈ ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. రీసెంట్ గా కొన్ని సినిమాలు ఓటీటీలోకి వచ్చాయి. జనాలు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న దురంధర్ 2 ఫైనల్లీ ఓటీటీలోకి వచ్చింది ఇన్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అయితే ఎక్స్ట్రా సీన్ ని కొన్ని యాడ్ చేస్తూ అవుటర్ కంట్రీస్ లో ఒక వర్షన్ ని, ఇండియాలో ఒక వర్షన్ ని రిలీజ్ చేశారు. ఇక తిమ్మరాజుపల్లి ఆహాలోకి వచ్చేయగా మిస్టర్ ఎక్స్ మూవీ హాట్స్టార్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇక బ్యాడ్ బాయ్ కార్తీక్ బాక్సాఫీస్ దగ్గర నాగశౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవగా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అయితే సినిమా రైట్స్ తీసుకుంది అండ్ స్ట్రీమింగ్ అవుతుంది కూడా. మా ఇంటి మహాలక్ష్మి సినిమా థియేటర్స్ లోకి వస్తే ఎక్కడ ఐపీఎల్ సీజన్ ఎఫెక్ట్ ఇస్తుందో అని భయపడి సినిమాని పోస్ట్ పోన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏ మ్యాచెస్ కూడా అడ్డు రాకుండా జూన్ 19th కి పెట్టుకున్నారు. ఇక ఐపీఎల్ సీజన్ కి భయపడి ప్రతి ఒక్కరూ సినిమాల్ని ఆపుకుంటే సైలెంట్ గా కలెక్షన్స్ అందుకుంటుంది గోదావరి గట్టుపైన ఫిలిం. 6-7 రోజుల్లో కూడా 50 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం ఫస్ట్ వీక్ కలెక్ట్ చేసిన నెంబర్స్ ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 4.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలుపుకుంటే వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీక్ 5 కోట్ల గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. షేర్ 2.6 కోట్ల రేంజ్ లో ఉండడంతో వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 4.5 కోట్లు అయితే మరో 2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయక తప్పదు. ఇక కొత్త రిలీజ్లు ఏవీ లేకపోవడంతో డార్లింగ్, నిన్ను కోరి వంటి రీ రిలీజెస్ సమ్మర్ లో హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఓసరవల్లి టైం అయితే రాగా కృష్ణ సినిమా రేపటి నుంచి థియేటర్స్ లో సందడి చేయబోతుంది. బుకింగ్స్ కూడా ఇప్పటికే ఓపెన్ అవగా 1 వీక్ వరకు బుకింగ్స్ అయితే ఓపెన్ చేశారు. ఎలాంటి హడావిడి లేకుండా, ట్రైలర్స్ లేకుండా ఇలా రిలీజ్ అయితే మంచి సినిమాలు కూడా రీ రిలీజ్ లో ఫ్లాప్ అవుతూ ఉంటాయి. అది కూడా కృష్ణ లాంటి సినిమా రవితేజ బర్త్డేకి పర్ఫెక్ట్ ఫిలిం. చూడాలి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఓసరవల్లి విషయానికి వస్తే బుక్ మై షోలో సినిమా మంచిగా పర్ఫార్మ్ చేస్తుంది. నేను ఒక్కరోజే 6,000కు పైగా టికెట్స్ అయితే సోల్డ్ అయ్యాయి. అది కూడా లిమిటెడ్ షోస్ తో. దాంతోనే 25 లక్షల నుంచి 30 లక్షల మధ్య గ్రాస్ నమోదు చేసింది ఈ సినిమా. ఇక రీ రిలీజ్ కి 5 డేస్ మాత్రమే ఉండగా కమింగ్ 3 డేస్ లో 15,000 వరకు టికెట్స్ సోల్డ్ అయితే, రిలీజ్ కి ముందు 2 రోజులు 50 నుంచి 60,000 మధ్య టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అంటే ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ నెంబర్స్ అయితే నమోదవుతాయి. ఇక సూర్య కరుపు విషయానికి వస్తే తన బ్యాడ్ టైం ఎలా ఉందో మరొకసారి ప్రూవ్ అయింది. అడుగడుగున సూర్యని వెనక్కి లాగుతున్న ఈ సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అవ్వాలి. బట్ అఖండ 2కి ఏదైతే జరిగిందో అదే ఫైనాన్షియల్ ఇష్యూస్ ఉండడంతో కోర్టు నుంచి నోటీసులు రావడంతో సినిమా అయితే నిన్న పడలేదు. ఫస్ట్ హాఫ్ పడి సెకండ్ హాఫ్ ఆగిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వెళ్ళక నిన్న థియేటర్కి వెళ్తే షో అయితే క్యాన్సిల్ అయింది. అండ్ ఫైనల్ ఈ రోజు రిలీజ్ కాబోతుండగా బుకింగ్స్ అయితే మంచిగానే జరుగుతున్నాయని చెప్పొచ్చు. సూర్యకి గ్రౌండ్ లెవెల్లో ఉండే క్రేజ్ అయితే ఎంతో కొంత ఓపెనింగ్స్ ని తెచ్చిపెట్టింది. చూడాలి డే 1 ఎలాంటి టాక్ తో ఎలాంటి నెంబర్ తెచ్చుకుంటుందో. ఇక పెద్ద విషయానికి వస్తే సినిమాపై ఉన్న హైప్ ని ఎలా చంపేయాలో కొంతమందిని చూస్తే ఇండస్ట్రీలో అర్థం అవుతుంది. అండ్ పెద్ద విషయంలో మరొకసారి అది ప్రూవ్ అయింది. చిక్రీ సాంగ్ వచ్చినప్పుడు ఉన్న హైప్ ఇప్పుడు ఉందా అంటే ప్రమోషన్లు అనేవి కన్సిస్టెంట్ గా చేయకపోవడంతో అది బుకింగ్స్ లో క్లియర్ గా కనిపిస్తుంది. బుకింగ్స్ ఓపెన్ అయ్యి 1 వీక్ అవడంతో ఇప్పటికే 1 మిలియన్ కొట్టాల్సిన ఈ సినిమా $3 లక్షల కూడా అక్కడ కొట్టలేదు. ఓవరాల్ గా $2,50,000 మాత్రమే అందుకుంది ఈ ఫిలిం. ఇక ట్రైలర్ రావాలి, ట్రైలర్ వస్తే 500,000, రిలీజ్ కి ముందు 1 మిలియన్ అన్నారంటే మాత్రం రికార్డ్ అనే మాటకి చరణ్ చాలా దూరంగా ఉంటాడు. ఇక ఇంకో 3 డేస్ లో ట్రైలర్ రాబోతుండగా మూవీ టీం ఒక మాస్టర్ షెడ్యూల్ ప్లాన్ అయితే రెడీ చేసుకుంది. పవర్ ప్లే టూర్ అని దీనికి పేరు పెట్టుకోగా 18న ముంబైలో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నారు. ఇక 23rd భూపాల్, 24th బెంగళూరు, 28th ఢిల్లీ, జూన్ 1st విజయనగరం, జూన్ 2nd హైదరాబాద్, ఇలా ప్రతిదీ కూడా షెడ్యూల్ చేసి పెట్టుకున్నారు. చూస్తుంటే పుష్ప 2 టీమ్ ని ఫాలో అయ్యేలా కనిపిస్తున్నారు. సో చూడాలి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. పెద్ద ఓసరవల్లి డే 1 ఎంత నెంబర్స్ పెడతాయి అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్. పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.